10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న సంస్థాగత లోపాల దిద్దుబాటుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. అధికారం కోల్పోయి ఏడాదిన్నర అవుతున్నా ఆ జిల్లాలో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు మొహం చాటేశారు. డేలా పడిన కేడర్ను భుజం తట్టి లేపే నాతుడే లేకుండా పోయారు. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు నేతలు దృష్టి పెట్టకపోవడానికి కారణాలేంటి? గులాబీ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నారు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? నిజామాబాద్ జిల్లా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంది. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు గ్రామస్థాయి ప్రజాప్రతినిధులంతా గులాబీ జెండాను ఎత్తుకోవడంతో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. అప్పుడు ఎవరి నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే పెదరాయుడుగా వ్యవహరించడంతో పార్టీ కార్యవర్గానికి పని లేకుండా పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఆసనగారి జీవన్ రెడ్డి నియమితులయ్యారు. అప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి కేవలం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ శ్రేణులకు పూర్తిగా దూరం అయ్యారు. అయితే అప్పటి నుంచి అధ్యక్షుడు మినహా బీఆర్ఎస్ లో పూర్తిస్థాయి కార్యవర్గం ఏర్పాటు కాలేదు. దీంతో జిల్లా వ్యవహారాలు చూసుకునే బాధ్యులు లేకుండా పోయారు. కనీసం కొందరికి పార్టీ పదవులు వచ్చే అవకాశాలున్నా అధిష్టానం ఈ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో జీవన్ రెడ్డి ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది. జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సమస్యల్లో చిక్కుకున్నారు. ఆర్మూర్లోని తన షాపింగ్ మాల్ వివాదాల్లో చిక్కుకుంది. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్టీసీ స్థలంలో నిర్మించారు. రెంట్ కట్టకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీజ్ చేశారు. చాలా కాలం కరెంటు బిల్లులు కట్టకపోవడంతో పవర్ కట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ పునరుద్ధరించారు. హైదరాబాద్ లో భూ వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ పనులకు సమయం కేటాయించలేకపోతున్నారు. పైగా సమస్యల సుడిగుండ నుంచి బయటపడేందుకు అధినేత కేసీఆర్ చుట్టూనే తిరుగుతున్నారు. దీంతో రోజుల తరబడి పార్టీ జిల్లా కార్యాలయం వైపు కన్నెత్తి చూడటం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చనువుగా ఉంటారు. దీంతో జీవన్ రెడ్డి తన సొంత జిల్లా కంటే రాష్ట్ర వ్యవహారాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. పార్టీని పట్టించుకునే దిక్కు లేకపోవడంతో నేతలు, కార్యకర్తలు యాక్టివ్ గా పనిచేయలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లటానికి చురుకైన కేడర్ కోసం దిక్కులు చూడాల్సి వస్తోంది. పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ఎమ్మెల్యేలకు అండగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. అందుకే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జి వెంట నడిచే నాయకులెవరూ లేకుండా పోయారు. బీఆర్ఎస్ ది 25 ఏళ్ల ప్రస్థానం. దీంతో రజతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. కానీ కేడర్ను నడిపించే లీడర్ లేకపోవడంతో వారిలో జోష్ కనిపించడం లేదు. ఎమ్మెల్సీ కవిత ఇటీవల నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. తరచూ జిల్లాలో పర్యటిస్తూ నాయకులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. పసుపు పంటకు మద్దతు ధర వంటి అంశాలతో కార్యకర్తలకు చేరువయ్యారు. కానీ ఇదంతా కవిత ఒంటరి పోరాటంగానే మారిపోయింది. మాజీ ఎమ్మెల్యేలు అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. కవిత వచ్చినప్పుడల్లా కనిపించి వెళ్లటం మినహా ఆ తర్వాత క్రియాశీలకంగా పనిచేయటం లేదు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఓడిపోయినప్పటి నుంచి తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. కొన్ని వివాదాలు, కేసులతో ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్నారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అడపాదడపా నియోజకవర్గాలకు వచ్చి వెళుతున్నారు. దీంతో ఆయా స్థానాల్లో కారు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రమే ప్రస్తుతం బీఆర్ఎస్ పెద్ద దిక్కుగా మారారు. పార్టీ కార్యక్రమాల్లో అన్నీ తానే వ్యవహరిస్తూ కేడర్ కు అందుబాటులో ఉంటున్నారు. జిల్లా కమిటీ లేకపోవడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలే ఇప్పటికీ కొన్ని చోట్ల పెత్తనం చలాయిస్తున్నారు. కొందరు పత్తా లేకుండా పోవడంతో డీలా పడిన కేడర్ ను భుజం తట్టి లేపే నాథుడే కనిపించడం లేదు. అధికారం కోల్పోయాక పార్టీలోని లోపాలపై దిద్దుబాటు చర్యలుంటాయని గులాబీ కార్యకర్తలు భావించారు. కానీ ఈ దిశగా చర్యలు లేవు. ఏడాదిన్నరగా పేరు మాత్రం నేతలమని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారంటూ కేడరే విమర్శిస్తోంది.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లోకల్గా ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత వాటిని విస్మరించారు. దీనిపై ప్రశ్నించేవారే బీఆర్ఎస్ లో లేరు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో నిజామాబాద్ జిల్లాలో పార్టీ మరింత బలహీనపడిందనే విశ్లేషణలు ఉన్నాయి. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న బీఆర్ఎస్ అగ్రనేతలు ముందుగా జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని క్యాడర్ కోరుతోంది. ఇక్కడి నుంచి వచ్చే ఉత్సాహం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ప్రతిబింబించే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. మరి గులాబీ పెద్దలు సంస్థాగత చైతన్యం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.